ఒక వెండింగ్ మిషన్ లోపల ఒక చిన్న జాంబీ నివసిస్తున్నాడని మరియు ఆ మిషన్ లోని ప్రతి డ్రింక్ దాని కన్నీళ్ల నుంచి తయారవుతుందని ఎవ్వరూ ఊహించలేరు. ఒకరోజు ఒక అమ్మాయి తన ఇద్దరు అన్నదమ్ములతో కలిసి జ్యూస్ కోసం ఆ మిషన్ దగ్గరికి వస్తుంది. ఆమె కాయిన్ వేస్తుంది, కానీ ఏమీ రాదు. కోపంతో మిషన్ ను కొట్టినా లోపల ఉన్న జాంబీ భయంతో గడగడలాడిపోతాడు. ఆ అమ్మాయి ఆసక్తిగా మిషన్ డోర్ ను లాగగా అది తెరుచుకోవడంతో జాంబీ మరింత భయపడతాడు. ఒకవేళ ఆ అమ్మాయి తనను చూస్తే తన పని అయిపోయినట్లేనని అనుకుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి తను డ్రింక్ ఎంచుకోలేదని తెలుసుకొని ఆరెంజ్ జ్యూస్ బటన్ నొక్కుతుంది. మిషన్ నుంచి ఒక చుక్క మాత్రమే వస్తుంది. కోపం వచ్చిన అమ్మాయి మళ్ళీ డోర్ను లాగుతుంది. జాంబీ కంగారు పడి ఒక నారింజ పండును 6 ముక్కలుగా కోసి వాటిని షేక్ చేసి ఖచ్చితమైన జ్యూస్ ను తయారు చేసి ఇస్తాడు. ఆ అమ్మాయి దాన్ని తీసుకొని అన్నయ్యకు ఇస్తుంది. అతను వెంటనే తాగేస్తాడు. తమ్ముడు ఫిర్యాదు చేయడంతో ఆ అమ్మాయి మళ్ళీ వెళ్తుంది. జాంబీ బయటకు వెళ్ళిపోయిందా అని చూసి మరో కాయిన్ పడగానే దాక్కుంటాడు. ఈసారి ఆమె బనానా జ్యూస్ ఆర్డర్ చేస్తుంది. జాంబీ అరటి పండును వేగంగా కోసిన జ్యూస్ 11% తక్కువ అవుతుంది. నీరు లేకపోవడంతో జాంబీ ఉల్లిపాయల కుప్పను కోసి వాటిని తన ముఖానికి అద్దుకొని కన్నీళ్లు వచ్చేలా చేస్తాడు. ఆ కన్నీళ్లతో కప్పు నిండే వరకు పోసి ఇస్తాడు. డ్రింక్ తీసుకొని ఆ అమ్మాయి సంతోషంగా వెళ్ళిపోతుంది. ఆ ఇద్దరు అన్నదమ్ములు కూడా వెళ్ళిపోయాక చిన్న జాంబీ వణుకుతూ బయటికి వచ్చి బాధతో ఏడుస్తాడు.